కంగువా మూవీ రివ్యూ. ఇప్పుడే సినిమా చూశాను. నాకైతే సినిమా చూసిన తర్వాత జస్ట్ యావరేజ్. స్టారింగ్ బై సూర్య, దిశా పటాని, యోగిబాబు, బాబీ డియోల్ అండ్ డైరెక్టర్ బై శివ. ఇంకా స్టోరీ ప్లాట్ ఏంటంటే, 1000 ఏళ్ల క్రితం తన జాతి ఓ పిల్లోడు తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో చేసిన పోరాటమే కంగువ కథ. ఎంత గొప్ప కథ అయినా సరే ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్తేనే సినిమాను ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా ఉండాలి. శివ రాసుకున్న కథ చాలా గొప్పది, కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది. కామెడీ అసలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంకా విలన్గా నటించిన బాబీ డియోల్ లుక్ బాగుంది, కానీ ఆ క్యారెక్టర్ ఆయనకు సూట్ కాలేదు. అయితే భారీ ఎమోషనల్ బ్యాంక్ తోటి సినిమాని ఎండ్ చేశారు. ఇంకా సూర్య యాక్టింగ్ గురించి ఏమని చెప్పాలి. సూర్య తన బెస్ట్ని మళ్ళీ ఈ సినిమాకి అందించాడు. ఈ సినిమాలోని సూర్య 2 క్యారెక్టర్స్లోనే నటించాడు. ఆ 2 క్యారెక్టర్స్లోని కంగువా క్యారెక్టర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బీజిఎం అయితే బాగోలేదు. ఇంకా జ్వాల అనే సాంగ్ అయితే బాగుంది. సాంగ్స్ ఓకే, ఒకసారి ఈ సినిమా చూడొచ్చు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగుంది. సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి, మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం సూర్య చాలా ప్రమోషన్స్ అయితే చేశారు, ఏపీలోని అండ్ తెలంగాణలోని కూడా. అలాగే తమిళనాడులో కూడా పెద్ద ప్రమోషన్స్ అయితే చేశారు. ముంబైలో కూడా ప్రమోషన్స్ చేశారు. తన ప్రమోషన్స్కి తగ్గ ఫలితం అయితే ఈ సినిమా ద్వారా వస్తుందో రాదో తెలీదు, కానీ ఎనీవే ఈ సినిమా అయితే 5కి 2.25 అవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.